యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్పై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 18 నుండి 24 వరకు ప్రపంచవ్యాప్తంగా యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్ జరుపుకుంటున్నామని వెంకటపద్మ ఆసుపత్రి ఎండి డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం విజయనగరం పట్టణంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందులకు నిరోధకతను పెంపొందించే సూక్ష్మజీవుల వలన కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యంగా అవేర్నెస్ వీక్ నిర్వహించుకుంటున్నామని తెలిపారు. బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు మరియు పరాన్నజీవులు కాలక్రమేణా మందులకు ప్రతిస్పందించడం మానేసినప్పుడు ఏఎంఆర్ సంభవిస్తుందని, దీనివల్ల ఇన్ఫెక్షన్లను నయం చేయడం కష్టతరం అవుతుందని వివరించారు. కావున యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించి సరైన మందుల వాడకం వంటి ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించాలని వైద్యులను కోరారు. నవంబర్ 18 నుంచి 24 తారీఖు వరకు కూడా యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్ అని త్రూఅవుట్ ది వరల్డ్ చేస్తున్నాం అనమాట. ప్రపంచం మొత్తం మీద ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏంటంటే మనం ఇస్తున్న డ్రగ్స్కి పేషెంట్ రెస్పాండ్ అవ్వకపోవడం, చిన్న చిన్న వాటికి కూడా పేషెంట్ రెస్పాండ్ అవ్వకపోవడం. 2010వ సంవత్సరం 2011వ సంవత్సరం వరకు మాత్రమే ప్రజెంట్ మనం ఏదైతే యాంటీబయాటిక్స్ అని మనం చెప్పుకుంటున్నామో అవి తయారు చేస్తున్నారు. 2011 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఇప్పుడు 2025కి వచ్చాము. ఈ 14 సంవత్సరాల్లో కూడా ఈవెన్ ఒక యాంటీబయాటిక్ కూడా కొత్తగా రూపొందడం జరగలేదు. ఎందుకంటే మొత్తం క్యాన్సర్ డ్రగ్స్ మీదకి వెళ్ళడం మూలంగాను ఈ యాంటీబయాటిక్స్ కొత్తగా తయారు చేయడానికి అవకాశం కూడా లేకుండా అయిపోయిందనమాట. సో ఉన్న మన లిమిటెడ్ యాంటీబయాటిక్స్ 2011 ముందున్న యాంటీబయాటిక్స్లో చాలా వరకు యాంటీబయాటిక్స్కి ఆ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ వీటి ఏవి కూడా రెస్పాండ్ అవ్వడం అన్నది మానేసింది అనమాట. అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ అసెస్మెంట్ ప్రకారము చిన్న చిన్న దెబ్బలకు కూడా ప్రాణ ప్రమాదం అవ్వడానికి అవకాశం ఉంటుందన్నది వాళ్ళు నిర్వచనం తేల్చారన్నమాట. అది మన ఇమీడియట్గా మనం ఇప్పుడు యాక్షన్లోకి దిగకపోతే ఫ్యూచర్లో మనకి చాలా ఇబ్బంది రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి కూడా మందులు వాడిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం పడి మందు వేసుకోవాల్సి వస్తే ఆ మందు కూడా పనిచేయని పరిస్థితిలోకి మనం ఎట్టబడుతున్నాము. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. మనం మంచి ఖరీదైన మందు వాడితే వేరంగా తగ్గిపోతుందన్న ఒక రకమైన అభిప్రాయం కూడా చాలామందికి పేరెంట్స్కి ఉన్నదన్నమాట. సో అంచేత పేరెంట్స్కి మేము ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రిస్క్రిప్షన్ క్వాలిఫైడ్ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ మాత్రమే హానర్ చేసేటట్టుగా చూసుకోవాలి. కొంత సిమ్టమ్స్ రిలీఫ్ రాగానే చాలామంది ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ ఆపేస్తారు. ఆపేయడం మూలంగా వచ్చే నష్టాలు కూడా మనకి చాలా ఎక్కువ ఉంటుంది. అంటే వ్యారంగా రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. మీకు తెలుసుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం వేస్తున్న యాంటీబయాటిక్ మన నోటి ద్వారా వేసుకున్న యాంటీబయాటిక్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందన్న పాయింట్ ఆలోచించాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కరెంట్ లిటరేచర్ ప్రకారము, సైన్స్ ప్రకారము మన పేగులో ఉన్న బ్యాక్టీరియానే మనల్ని శాసిస్తున్నాయి. మనం ప్రశాంతంగా ఉన్నా, మన ఆరోగ్యకరంగా ఉన్నా ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్న బ్యాక్టీరియా మూలంగానే మన ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడే పరిస్థితి లేకుండా చూసుకోవాలని ప్రజలను కోరుకుంటున్నాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.